ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారాన్ని ఏం చూపెట్టాలి, ఏ రకమైన పరిష్కారాన్ని చూపెట్టాలి, ఎంత తక్కువ ఖర్చుతో ఎంత సృజనాత్మకంగా ఎంత శాస్త్రీయంగా ఈ పరిశోధనలు చేపడితే భారతదేశ ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది ఆలోచించడానికి బదులుగా ఆ రోజుల్లోనే ఇంటర్ ప్లానెటరీ మోషన్స్ ఉన్నాయి, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్లే అంతరిక్ష వాహకాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఆ వాహనాలు ఏ రోజో మా వేదాల్లోనే అవన్నీ రాయబడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఉంటే ఎవరొద్దన్నారు? ఈ రోజు అంగారక గ్రహం మీదికి ఒక యంత్రాన్ని పంపడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఎందుకయ్యా 100 కోట్ల రూపాయలు అక్కడ పెడతాం? మీరు వేదాలు, మీరు పురాణాలు, మీ గ్రంథాలన్నీ చదివి ఒక ఇంటర్ ప్లానెటరీ కాకపోతే ఇంకో నక్షత్రానికి కూడా పంపే ఆ వాహనాలు ఏమన్నా ఉంటే తయారు చేయండి, ఎవరొద్దన్నారు? మరి ప్రధానమంత్రి కూడా అక్కడ పోయి కూర్చొని అక్కడే ఉన్నాయి వేదాల్లో, ప్లాస్టిక్ సర్జరీ అంతా అక్కడే ఉంది అనే రకమైన అసంబద్ధ భావజాలాన్ని పెంపొందించే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరో మామూలు వల్ల చేస్తే పర్లేదు, లేదు అశాస్త్రీయ భావజాలాల్ని ఇప్పుడు బాబాలు లేదా మతాలు ఆ పేరుతో చేస్తే సరే, ఆ పేరు ఏదో మతాలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. కానీ నేరుగా శాస్త్రవేత్తలతోటి సైన్స్ రంగంలో ఉన్న వాళ్ళతోటి ఆ శాస్త్రీయ భావజాలని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది.